గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడింగ్ విత్ నవీన్. మనం ప్రతిరోజు 100 to 200 పిప్స్ క్యాప్చర్ చేస్తున్నాం మాస్టర్ 6 పవర్ఫుల్ స్ట్రాటజీస్ని యూజ్ చేసుకొని. సో మరి ఈరోజు మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో చూద్దాము. దానికంటే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో ఒకసారి బీటీసీ చూడండి. నేను ఇచ్చిన జోన్ నిన్న ఈ గ్రీన్ జోన్ ఇచ్చాను. ఈ గ్రీన్ జోన్ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చెప్పాను. ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ఒక్కసారి 5 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్దాము. ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్లో ఎక్సలెంట్గా కన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ షూటింగ్ స్టార్ క్యాండిల్ వచ్చింది. సో ఆ షూటింగ్ స్టార్ క్యాండిల్ కన్ఫర్మేషన్తో మీరు ఎంట్రీ తీసుకుంటే టార్గెట్ అనేది మార్కెట్ ఇచ్చేసింది. సాలిడ్గా డౌన్ఫాల్ అయింది. సో ఈ జోన్ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇక్కడ మార్కెట్ మంచి రెస్పెక్ట్ ఇచ్చి మార్కెట్ డౌన్ఫాల్ అయింది. దాని తర్వాత నేను ఇంకొక విషయం కూడా చెప్పాను. ఒకవేళ మార్కెట్ ఈ గ్రీన్ జోన్ని బ్రేక్ అవుట్ చేస్తే మార్కెట్ స్ట్రక్చర్ అనేది అప్సైడ్కి షిఫ్ట్ అయిపోతుంది. ఓన్లీ అప్సైడ్ ట్రేడ్స్ మాత్రమే ఐడెంటిఫై చేయండి అని నేను క్లియర్గా చెప్పాను. ఒక్కసారి చూడండి, మార్కెట్ స్ట్రక్చర్ ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో, షిఫ్ట్ అయిన తర్వాత ఎంత సాలిడ్ అప్సైడ్ మార్కెట్ మూమెంట్ ఇచ్చిందో. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మూమెంట్ ఇచ్చింది. ఓన్లీ మార్కెట్ అప్సైడ్కే వెళ్ళింది. ఇది 5th స్ట్రాటజీ గైస్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. ఒక్కసారి మనం ఈ యాక్టివేట్ అయ్యింది అనుకో, పెద్ద మూవ్నే మీరు క్యాప్చర్ చేయొచ్చు. సో ఇది మార్కెట్ ఇంత పెద్ద మూమెంట్ ఇచ్చింది. దాని తర్వాత ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ అప్సైడ్ మూమెంట్ ఇస్తుంది. మరి ఈ రోజు ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు చూద్దాము. దానికంటే ముందు ఇంకొకసారి గోల్డ్ కూడా ఏ విధంగా నిన్న మార్కెట్ రియాక్ట్ అయిందో చూద్దాము. గోల్డ్లో నేను ఇచ్చిన జోన్ నిన్న ఈ గ్రీన్ జోన్ ఇచ్చాను. గ్రీన్ జోన్ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చెప్పాను. 5 minutes టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ ఇచ్చింది. డౌన్ సైడ్ ఎంట్రీ కూడా తీసుకున్నాను. బట్ మార్కెట్ ఏమైందంటే 1:1 మార్కెట్ అనేది టార్గెట్ ఇచ్చేసింది. మిగతాది 50% ఎంట్రీ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు కూడా టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తూనే ఉన్నాను ఎంట్రీ తీసుకున్నప్పటి నుంచి. దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది. ఇంకొక జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్ ఉండే, ఇక్కడ గ్రీన్ జోన్. బట్ మార్కెట్ అక్కడ ఎట్లాంటి కన్ఫర్మేషన్ ఇవ్వకుండా అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏం ఎంట్రీ తీసుకోలేదు. దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళి ఇప్పుడు డౌన్ఫాల్ అయింది. మరి ఈ రోజు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ట్రేడ్? సో ఈ రోజు మీరు ఏ విధంగా ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు అంటే, ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్, సేఫ్ జోన్. ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేసి ఈ గ్రీన్ జోన్ దగ్గర అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఇది ఒకటే జోన్ ఈరోజు మనకు గోల్డ్లో. ఈ గ్రీన్ జోన్ దగ్గర అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి, ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని. ఒకవేళ మార్కెట్ దీన్ని బ్రేక్ డౌన్ చేసినా లేదా న్యూ స్ట్రక్చర్ ఏమైనా క్రియేట్ చేసినా, న్యూ జోన్స్ యాడ్ అయినా నేను మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో ఇక్కడ నుంచి మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు కన్ఫర్మేషన్ తీసుకొని. ఇది గోల్డ్ జోను, 30 minutes టైం ఫ్రేమ్ జోన్. ఒకసారి బీటీసీ చూద్దాము. బీటీసీలో మార్కెట్ ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయిపోయింది కదా. బీటీసీ ఓన్లీ అప్సైడ్ ట్రేడ్స్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మాత్రం మనకు ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్ ఉంది. ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఈ జోన్ని టచ్ చేస్తే అప్సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఆల్రెడీ మార్కెట్ ఇప్పుడు పెరుగుతుంది, బట్ నో ప్రాబ్లం. మళ్ళీ ఈ జోన్ దగ్గరికి వచ్చిన ఇక్కడ నుంచి మీరు అప్సైడ్ ఎంట్రీ చూడండి విత్ కన్ఫర్మేషన్తో. ఈ విధంగా మీరు అప్సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు గోల్డ్లో. ఒకవేళ మార్కెట్ ఈ గ్రీన్ జోన్ని బ్రేక్ డౌన్ చేస్తే మళ్ళీ మన ప్లాన్ అనేది చేంజ్ అవుతుంది. నేను దాని గురించి టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ఈ జోన్ ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి అప్సైడ్ మూమెంట్ ఇచ్చింది అనుకో, ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. అప్పుడు ఈ రెడ్ జోన్ని బ్రేక్అవుట్ చేసి రీటెస్ట్ చేస్తే అప్పుడు మీరు మళ్ళీ అప్సైడ్ ఎంట్రీ తీసుకోవాలి. దీన్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత రీటెస్ట్ దగ్గర మీరు అప్సైడ్ ఎంట్రీ తీసుకోవాలి. ఈ విధంగా అప్సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది ఈరోజు ప్లాన్. ఇంకా ఏమైనా న్యూ జోన్స్ యాడ్ అయినా ప్రతిదీ నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తూనే ఉన్నాను. అందుకనే టెలిగ్రామ్లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. మరిన్ని ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు ఫాలో చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.